వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కప్ప పెద్ద మనసు. ఒకప్పుడు పచ్చగా, సుందరంగా ఉన్న పెద్ద అడవిలో ఒక చిన్న కప్ప ఉండేది. అది చాలా చురుకైనది, తెలివైనది, మరియు దయగలది. అడవిలోని పిట్టలు, కుందేళ్లు, ఎలుకలు, అందరితోనూ అది మంచి స్నేహం చేసేది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, కప్ప వెంటనే సహాయం చేసేది. అందుకే అందరూ దానిని చాలా ఇష్టపడేవారు. ఒక రోజు ఆ అడవిలోకి ఒక పెద్ద మేక వచ్చింది. ఆ మేక చాలా బలంగా, గర్వంగా ఉండేది. దాని పెద్ద కొమ్ములు, గట్టిగా కొట్టే శబ్దం చూసి మిగతా జంతువులందరూ భయపడ్డారు. మేక గర్వంగా అనుకుంది, నేనే ఈ అడవిలో బలమైన జంతువు. ఇకపై అందరూ నా మాటే వినాలి. ఆ రోజు నుంచి మేక మిగతా జంతువులపై అధికారం చూపడం మొదలుపెట్టింది. చిన్న జంతువులకు ఆజ్ఞలు ఇచ్చేది, వారిని తక్కువగా చూసేది. కప్ప ఈ సంగతిని గమనించింది కాని ఏమీ అనలేదు. తనలో తానే అనుకుంది, ఒక రోజు ఈ మేకకు అసలు బలం అంటే ఏమిటో తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. తీవ్రంగా వర్షం మొదలైంది. గాలి గట్టిగా వీచింది. అడవిలోని నది ఉప్పొంగి, నీరు ఉరకలు వేస్తూ పారిపోసాగింది. అప్పటికి మేక నది దగ్గర గడ్డి తింటూ ఉండింది. నీరు ఎగసి వస్తుండగా కూడా దానికి ప్రమాదం అర్థం కాలేదు. అకస్మాత్తుగా దాని కాలి జారి మేక నదిలో పడిపోయింది. నీరు వేగంగా ప్రవహిస్తోంది. మేక చాలా భయపడి అరిచింది, సహాయం! సహాయం! ఎవరైనా నన్ను రక్షించండి! తన శక్తంతా ఉపయోగించి బయటికి రావడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఒక చిన్న రాయి మీద నిలబడి, నీటి ఒత్తిడికి వణుకుతూ సహాయం కోసం అరిచింది. చిన్న కప్ప రక్షకుడై అప్పుడే అక్కడికి వచ్చింది కప్ప. అది మేక కేకలు విని వెంటనే పరుగెత్తుకుంటూ నది దగ్గరకు వచ్చింది. మేక నీటిలో ఇరుక్కుపోయి ఉన్నదని చూసి, కప్ప వెంటనే ఆలోచించింది. దగ్గరలో ఒక పొడవాటి చెట్టు కొమ్మ కనిపించింది. దానిని తీసుకుని, కప్ప తన పూర్తి శక్తితో మేక వైపు నెట్టింది. మేకా, ఈ కొమ్మను పట్టుకో, బలంగా పట్టుకో అని అంది. మేక ఆ కొమ్మను గట్టిగా పట్టుకుంది. కప్ప తన చిన్న చేతులతో, గొప్ప ధైర్యంతో దానిని ఈడ్చింది. కొన్ని క్షణాల తర్వాత మేక సురక్షితంగా తీరానికి చేరుకుంది. మేక అలసిపోయి, సిగ్గుపడుతూ కప్పని చూసింది. అది మెల్లగా అంది, చిన్నవాడివైనా, నీ హృదయం చాలా గొప్పది. నేను గర్వంగా ప్రవర్తించాను. ఇకపై ఎవ్వరినీ చిన్నచూపు చూడను. కప్ప చిరునవ్వుతో అంది, మన బలం మన శరీరంలో ఉండదు, మన మనసులో ఉంటుంది. పెద్ద మనసు ఉన్నవాడే నిజమైన బలవంతుడు. ఆ రోజు నుంచి మేక మారిపోయింది. అది అందరితో ప్రేమగా మాట్లాడేది, అవసరమైతే సహాయం చేసేది. మరియు ఎప్పుడూ చెప్పేది, చిన్నవాడైనా పెద్ద మనసు ఉంటే, అతడే నిజమైన శక్తివంతుడు. నీతి: ఎవరైనా చిన్నవారే అయినా, వారి మనసు పెద్దదైతే వారు నిజమైన బలవంతులు. Thank you so much for watching. Please like, share and subscribe.